హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బేబీస్ కిచెన్. ఇవాళ బేబీస్ కిచెన్లో మనము రొయ్య బిర్యానీ చేసుకుందాం. వెరీ స్పెషల్. సో రొయ్య బిర్యానీ చాలా డెలిషియస్గా ఉంటుంది. సో ఒక్కొక్క బిర్యానీకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అందులో రొయ్యల బిర్యానీ కూడా ఒక టేస్టీ బిర్యానీ. సో ఇలాంటి బిర్యానీ ఎలా చేసుకోవాలనేది చూసుకుందామా. సో అన్నిటికంటే ముందు నా వ్యూవర్స్ అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. కీప్ వాచింగ్ బేబీస్ కిచెన్ 2 to 5. సో లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ స్టెప్ రొయ్యల బిర్యానీ చేసుకోవడంలో ఇలాగా రొయ్యలని చక్కగా నీళ్ళల్లో కడిగేసి పెట్టుకోవాలి. ఒక 2-3 టైమ్స్ కడిగిన రొయ్యలను తీసుకుని, ఇది నేను 1 kg రొయ్యలు తీసుకుంటే దాన్ని అంత పొట్టు తీసేసిన తర్వాత ఒక 3 పావు వరకు, అంటే 750 గ్రామ్స్ వరకు రొయ్యలు వచ్చినాయి అన్నమాట, క్లీన్ చేసినవి. ఇందులో ఇప్పుడు మనము కావాల్సిన పదార్థాలు వేసుకొని మ్యారినేట్ చేసుకుందాము. ఉప్పు రుచికి సరిపడగా వేసుకోండి. దాని తర్వాత కారము, నేను 1 kg రొయ్యలకి 4 teaspoons ఆఫ్ కారం పొడి వేస్తున్నాను. అలాగే ఒక 1/2 teaspoon పసుపు, దీని తర్వాత ఒక 2 teaspoons ఆఫ్ గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత మనకు మెయిన్ వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్, చక్కగా నిండుగా ఒక 2 tablespoons ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి, పెరుగు ఒక 3 tablespoons ఫుల్, దీని తర్వాత నిమ్మకాయ, ఒకటి వేసాను. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా అన్నీ కలిపేసి ఒక 1 hour మ్యారినేట్ అయిన తర్వాత, దీంతో పాటు ఇది మ్యారినేట్ చేసుకొని మనం పక్కన రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటే రెండు చక్కగా నానతాయి కదా. ఆ తర్వాత మనం ఈజీగా బిర్యానీ అనేది చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇవన్నీ చక్కగా కలిపేస్తాను. నేను ఎప్పుడే కానీ 1 kg రైస్కి 1 kg ఈ నాన్ వెజ్ తీసుకుంటాను. మటన్ కానీ, చికెన్ కానీ, రొయ్యలు కానీ ఈక్వల్గా తీసుకొని చేస్తాను బిర్యానీ చేసేదైతే. చక్కగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు రైస్ కూడా కడిగి పెట్టేసుకుందాం. మూత పెట్టేసి మనము మూత పెట్టి ఒక 1 hour నానబెట్టిన తర్వాత బిర్యానీ చేసుకుందాం. సో 1 hour అవుతుంది. నేను ప్రాన్స్ని మ్యారినేట్ చేసి, అట్లాగే బియ్యం కూడా 1 hour అవుతుంది. బాస్మతి రైస్ 1 kg కడిగి పెట్టుకున్నాను, నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ చూసుకుందామా. ఆనియన్స్ని ఇట్లాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా. మన మసాలాలు వచ్చేసి బగారాకు, లవంగం, పట్ట, షాజీరా, ఇలాయచి. ఇప్పుడు వీటన్నిటిని నేను సగం సగంగా వాటర్లో వేసేసి, అంటే ఇంకో సైడ్ వాటర్ తీసుకున్నాను కదా, మన బాస్మతి రైస్ని హాఫ్ బాయిల్ చేయడానికి ఈ వాటర్లో నేను సగం మసాలాలన్నీ వేసేస్తాను. ఇందులో పుదీనా, కొత్తిమీర, బగారాకు, లవంగాలు, పట్ట, షాజీరా సగము, ఇలాచీలు. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎంత వేయాలంటే మనము నీళ్ళు టేస్ట్ చూస్తే ఉప్పుగా అనిపించాలన్నమాట. అప్పుడైతే మనకి రైస్ ఉడికిన తర్వాత తీసేసి ఇందులో వేస్తాం కదా, సరిగ్గా సమానంగా సరిపోతుంది ఉప్పు. వాటర్ తీసేసి ఓన్లీ రైస్ మాత్రమే వేస్తాం కదా. సో రైస్కి ఎంత ఇనకాలనో ఉప్పు అంత ఇనికి, మిగతాది వాటర్లోనే ఉండిపోతుంది. కాబట్టి ఒకసారి గ్యాస్ వెలిగించేసి
మూత పెట్టేద్దాము. బాగా మసలాలి కదా. ఇటువైపు ఇంకో గిన్నెలో దీన్ని కూడా వెలిగించేద్దాం. వెలిగించి ఆయిల్ వేసుకుందాం. ఇందులో నేను ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసేస్తాను. ఎందుకంటే మనము 1 kg నాన్ వెజ్ 1 kg రైస్ కాబట్టి ఈ 1/2 లీటర్ ఆయిల్. నాన్ వెజ్ ఏదైనా తీసుకోండి, మటన్ కానీ చికెన్ కానీ ఇలా ప్రాన్స్ ఏది తీసుకున్నా కూడా కొలతలు మాత్రం ఇదే ఉంటుంది. ఆయిల్ వేడెక్కింది కదా. ఫస్ట్ నేను ఆనియన్ వేసేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని వేగిస్తాను. సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఏగుతాయి. ఆ తర్వాత మనము ఇందులో వేసుకునే నాన్ వెజ్లో చక్కగా కరిగిపోతాయి అన్నమాట. మనకి ఎక్కడా కూడా తింటుంటే ఆనియన్ వచ్చినట్టుగా అనిపించదు. బాగా ఏగిన తర్వాత నాన్ వెజ్ వేసిన తర్వాత అందులో ఉడికిపోయి కరిగిపోతుంది. సో కాసేపు దీన్ని ఇట్లాగే ఏగనిద్దాము. ఇలాగా లైట్ బ్రౌన్ కలర్లో ఏగినప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో నుండి కొంచెం తీసి పక్కనే మన నీళ్లు వేడవుతున్నాయి కదా రైస్ ఉడకడం కోసము, అందులో వేసేసుకోవాలి. ఈ మాత్రం ఇందులో వేసేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మన రైస్కి. ఇప్పుడు ఇందులో మనము చక్కగా ఏగింది కదా ఆనియన్, ఆనియన్ అంతా ఒక పక్కన పెట్టేసి ఈ ఆయిల్లో పుదీనా, కొత్తిమీర వేసేసి మసాలాలు కూడా వేసేయాలి. ఇలా మసాలాలన్నీ కూడా వేసేసి రొయ్యలు ఉన్నాయి కదా, మసాలా కలిపి పెట్టుకున్న రొయ్యలని ఇందులో వేసేయాలి. పెట్టేసి చక్కగా వేగించాలి. మంచి స్మెల్, రొయ్యల వాసన చాలా బాగుంది. సో రొయ్యలు వేగడానికి కాసేపు మూత పెట్టుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాము. చక్కగా రొయ్యలు వేగుతాయి. 5 minutes అవుతుంది కదా, ఒకసారి చెక్ చేసుకుందాము. చక్కగా ఏగిపోయినాయి రొయ్యలు, ఉడికిపోయినాయి కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేస్తాను. రైస్ ఉడికిన తర్వాత దీనిపైన అరేంజ్ చేసుకోవడమే. ఒకసారి నీళ్ళు మసులుతున్నాయా చూసుకుందామా. మసులుతున్నాయి కదా, ఇందులో రైస్ వేసేద్దాము. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేస్తా, వేయడానికి ఈజీగా ఉంటుంది కదా. నీళ్ళన్నీ వంపేసిన ఇవి కడిగి 1 hour నానబెట్టిన బాస్మతి రైస్ బియ్యము ఇందులో వేసేస్తాను. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేసి బియ్యం వేసేసినాం కదా, ఒక్కసారి కలిపేసుకొని సమానంగా దీన్ని ఇలా సెట్ చేసేసుకొని
మూత పెట్టేద్దాం. కరెక్ట్గా 1 అవర్ కంటే ఎక్కువే నానింది కాబట్టి నేను 7 మినిట్స్ పెడుతున్నా. ఒకవేళ హాఫ్ అన్ అవర్ అవుతే మీరు ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ పెట్టండి, చక్కగా ఉడికిపోతుంది బాస్మతి రైస్. సో మూత పెట్టేసి 7 మినిట్స్ తర్వాత రైస్ తీసేసి వితౌట్ వాటర్ రైస్ తీసి మనము ఇందాక వండి పెట్టుకున్నాం కదా, ఆ ఉడికిన రైస్ని ఇందులో వేసేసుకుంటే మన రొయ్య బిర్యానీ రెడీ అవుతుంది. ఎగ్జాక్ట్ 7 మినిట్స్ అవుతుంది. సో రైస్ చక్కగా ఉడుకుతుంది. గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. బాయిలింగ్ ఆగిపోతుంది కదా, అందుకని గ్యాస్ ఫస్ట్ ఆఫ్ చేసేసుకోవాలా. ఇట్లా చక్కగా నీళ్ళు లేకుండా తీసి రైస్ మనము ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రొయ్యలలో వేసేసుకోవాలి. ఇట్లాగే మొత్తం రైస్ కూడా నేను వేసేస్తాను. సో ఇలాగా వేసేసుకున్నాం కదా రైస్ అంతా కూడా. దీన్ని చక్కగా సెట్ చేసేసుకుందాము ఈక్వల్గా. సెట్ చేసుకొని దీనిపైన కొత్తిమీర వేసేద్దాం ఇట్లాగా. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ మళ్ళీ స్టవ్ వెలిగించేద్దాం. లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పెడదాము. దీనిపైన నేను ఇలా బిర్యానీ బగోన పైన ఇంకో గిన్నెలో ఇలా వేడి నీళ్ళు, మనం ఇందాక రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదా దాన్నే పెట్టుకుంటే కింద నుండి మంట, పైనుండి వేడి నీళ్ళతోటి చక్కగా మన బిర్యానీ అనేది ఓన్లీ 75% ఉడికింది కదా, మిగతాది కూడా చక్కగా ఉడికిపోతుంది. సో ఎగ్జాక్ట్ 15 మినిట్స్ పెట్టండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్కి మూత తీసి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఏ బిర్యానీ అయినా కూడా. చెక్ చేసుకుందామా బిర్యానీ ఎలాగైందో. సో చక్కగా పొడి పొడిగా మన రొయ్య బిర్యానీ రెడీ అయింది కదా, ఇంకా సర్వ్ చేసేసుకుందాము. సో మన టేస్టీ డిలీషియస్ రొయ్య బిర్యానీ రెడీ. రైస్ కూడా ఎంత చక్కగా అయ్యిందో. సో నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తూ ఉండండి బేబీస్ కిచెన్ 2 to 5. సో బిర్యానీలో కూడా చాలా వెరైటీస్ పెట్టాను. చికెన్ టిక్కా బిర్యానీ, చికెన్ డబల్ లేయర్డ్ బిర్యానీ, కీమా బిర్యానీ, ఇట్లా చాలా వెరైటీస్ పెట్టాను. ఒకసారి అవి కూడా ప్లేలిస్ట్లో చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.